భక్తి మార్గంలో ప్రయాణించే మీకు వందనాలు. ఇవాళ మనం తెలుసుకోబోయే అంశం భూమి క్రింద ఉండే 7 పాతాళ లోకాల రహస్యాలు. ఇవి నరకాలు కావు. ఇవి కూడా భగవద్గమ్యమైన లోకాలు, మన కర్మఫలాన్ని బట్టి ప్రాప్తించే స్థాయిలు. ఈ లోకాల విశిష్టత ఏమిటి? వాటిలో ఎవరు నివసిస్తారు? ఇవి మన జీవితం మీద ఎలా ప్రభావం చూపుతాయో ఇప్పుడు చూద్దాం. 1. అతల లోకం. భూలోకానికి వెంటనే కింద ఉన్న ఈ లోకంలో దైత్యులు, దానవులు, నాగులు రాజభవనాల్లో సుఖంగా నివసిస్తారు. ఇక్కడ మాయ శక్తులతో కూడిన అద్భుత భవనాలు ఉంటాయి. ఈ లోకాన్ని పాలించేవాడు మాయ కుమారుడు బాల. 2. వితల లోకం. వైశ్యుల జన్మస్థలం అని చెప్పబడే వితల లోకంలో లక్ష్మీదేవి నివసించారన్నది పురాణ గాథ. ఇక్కడ మాయ వలయాల్లో బాలుడు విద్యార్థులతో కలిసి మాయావిధ్వంసం చేస్తూ జీవిస్తాడు. ఇక్కడ స్త్రీ శక్తులు బలంగా ఉంటాయి. 3. సుతల లోకం. ఈ లోకంలో ప్రహ్లాదుని మనవడు బలి చక్రవర్తి నివసిస్తాడు. వామనావతారంతో శ్రీవిష్ణువు అతనిని ఆశీర్వదించాడు. ఇది ఇంద్రుని కంటే గొప్ప ఐశ్వర్యంతో కూడిన లోకం. 4. తలతల లోకం. తలతల లోకంలో మాయాసురు నివసిస్తాడు. ఇది మాయ నిర్మాణాల్లో శ్రేష్ఠత కలిగిన ప్రాంతం. ఇది మహారుద్రుని కరుణకు పాత్రమైన పూజ్యమైన స్థలం. 5. మహాతల లోకం. కాళియ, తక్షక, సుసేన వంటి మహానాగులు ఇక్కడ నివసిస్తారు. గరుడుడి భయంతో ఉన్నా ఇక్కడ జీవనం శాంతియుతంగా ఉంటుంది. నాగశక్తులు ఇక్కడ చాలా ప్రబలంగా ఉంటాయి. 6. రసతల లోకం. రాక్షసులు, దితి కుమారులు ఇక్కడ కుటుంబాలతో గుహలలో నివసిస్తారు. ఇక్కడ కూడా హరిభక్తులైన రాక్షసులు ఉన్నారు. శతమేధ యాగ సమయంలో శ్రీహరి శునక రూపంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడే 4 కులాల ఉత్పత్తి జరిగిందన్నది పురాణగాథ. 7. పాతాళ లోకం. ఇది అత్యంత దిగువ ఉండే లోకం. వాసుకి, ధనంజయుడు, కాళియ వంటి మహానాగులు ఇక్కడ నివసిస్తారు. నాగుల ఫణాలపై ఉన్న రత్నాల వెలుగు వల్ల ఈ లోకం ప్రకాశవంతంగా ఉంటుంది. విలాస భోగాలతో కూడిన ఈ లోకాన్ని భౌతిక సుఖాల పీఠికగా పరిగణిస్తారు. ఈ లోకాల అవసరం ఏమిటి? ఇవి నరకాలు కావు. ఇవి మనం చేసే కర్మలను బట్టి వచ్చే ఫలిత స్థాయిలు మాత్రమే. భగవంతుడు సృష్టించిన విశ్వశాంతిలో భాగాలివి. మన జీవితం, మన ఆచరణే ఈ లోకాల్లో మన స్థానం నిర్ణయిస్తుంది. ఈ విజ్ఞానం వల్ల మనకు లాభమేమిటి? మన కర్మ పట్ల అవగాహన పెరుగుతుంది. పాతాళ భయాన్ని తొలగిస్తుంది. భగవంతుడి సృష్టిపై ఆధ్యాత్మిక నమ్మకం పెరుగుతుంది. మన లక్ష్యం స్వరూపాన్ని గుర్తించగలుగుతాం. శుభం భవతు. ఈ లోకాలు భయానికి కారణం కావు. అవి కూడా భగవంతుని లీలలో భాగమే. మన కర్తవ్యమే మంచి చేయాలి, భక్తిలో నిలబడాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఈ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ జ్ఞానం మిత్రులతో పంచుకోండి.